నమస్తే, భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు మళ్ళా తులసి చందు వీడియో చూద్దామండి. ఈ తులసి చందు అనే ఆవిడ యూట్యూబర్, మొత్తానికి హిందూ దేశీ, కాంగ్రెస్ ప్రేమి, రాహుల్ గాంధీకి ప్రేమి అనమాట. ఇవిడ మరి కాంగ్రెస్ పార్టీని ఎలా పొగుడుతుంది, మన్మోహన్ సింగ్ అనే ఒక చవటని. ఎందుకు చౌట అంటున్నా అంటే, సోనియా గాంధీ కింద చై కింద గులాంగిరిగా బ్రతికిన, మళ్ళీ ఆయన నడిచే నడక చూడండి, ఒక జెండర్గా నడుస్తుంటాడనమాట. అర్థమైంది కదా. సో పనికిరాని చౌటని పొగుడుతుంది, మోదీ గారిని ఎలా అవమానిస్తుందో చూద్దామండి ఈ వీడియోలో. మీరు కూడా చూసి మళ్ళీ మీరేమంటారు ఈ వీడియో గురించి, మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. మళ్ళీ ఈ మెసేజ్ అందరికి వెళ్ళాలంటే తప్పకుండా షేర్ చేయండి అందరికీ. ఓకేనా? వచ్చాయమ్మా తులసి చందు, ఏంటి నీ బాధ, వచ్చే చెప్పు. సేమ్ అది కూడా ఇలాగే సాయంత్రం పూట జరిగింది. ఉదయానికల్లా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆ స్పాట్ ని విజిట్ చేశారు, మీడియాతో మాట్లాడారు. ముంబై మీద టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు కూడా అంతే, ప్రధాని మన్మోహన్ సింగ్ వెంటనే మీడియాని అడ్రస్ చేశారు. కానీ విశ్వగురువు ఉగ్రవాదుల్ని 56 ఇంచీల ఛాతితో భయపెట్టే ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పుకునే మన ప్రధాని మాత్రం, అదేంటి తులసి చందు, చెప్పని ఛాతి వెనకేసి మోదీ గారని ఏమో అవమానించి మాట్లాడుతున్నావేంటి? ఏం సిగ్గు శరం ఏం లేదా మీకు? మన్మోహన్ సింగ్ దిల్సుఖ్ నగర్లో బాంబు బ్లాస్ట్ అవుతుంటే అప్పటికప్పుడు అక్కడ విజిట్ చేశారా? విజిట్ చేసి ఏం పీకారు? మళ్ళీ ముంబైలో 26/11 దాడి జరిగింది కదా, కసాబ్ అనే లుచ్చగాడు పాకిస్తాన్ ఉంటే వాళ్ళు వచ్చేసి మన దేశంలో ఉన్న సైనికుల్ని ఎంతోమందిని చంపారు, ప్రజల్ని ఎంతోమందిని చంపారు. మళ్ళీ అప్పుడు ఏం పీకాడు మన్మోహన్ సింగ్? సోనియా గాంధీ, రాహుల్ ఫిరోజ్ ఖాన్ గాంధీ, సోనియా, యాంటీనో మైనో, మన్మోహన్ సింగ్ చవట ఏం పీకారు అక్క అప్పుడు? అంటే విజిట్ చేయాలి అక్కడ, ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగితే అక్కడ ప్రధానమంత్రి విజిట్ చేయాల్సిందేనా? అంటే విజిట్ ఎందుకు చేయాలి? అక్కడ వచ్చి అక్కడ ఎంత తపాసన, ఏమేమి ఉంది అక్కడ, ఏమేమి పోయింది, ఎంతమంది చచ్చారు, ఎలా బాంబు పేలింది అని ప్రధానమంత్రి ఇన్వెస్టిగేషన్ చేయాలనా? మరి సంబంధించిన అధికారులు చేయాలి అక్కడ. ప్రధానమంత్రి అక్కడ ఎందుకు విజిట్ చేయాలి? అక్కడ ఏం ఉండదు కదా అక్కడ. అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసేది అధికారులు, ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్, వాళ్ళ పని కదా అది. ప్రధానమంత్రి ట్వీట్ చేశాడు, మళ్ళీ వాళ్ళని వదలు, నేను వాళ్ళకి భక్షణ జాతానికి కలిసి చెప్పాడు. వినలేదా నువ్వు? ఒట్టు ప్రేక్షకులు, ఈవిడ మోదీని బీజేపీకి పక్కా అపోజిట్ పార్టీ అనమాట. ఇవిడ కాంగ్రెస్, రాహుల్ ఫిరోజ్ ఖాన్ గాంధీ ఫ్రెండ్ అనమాట. ఇవిడ వానికి ఎలా అయితే రాహుల్ ఫిరోజ్ ఖాన్ గాంధీకి, లుచ్చాగానికి ఎలాగైతే నీచ బుద్ధులు ఉన్నావో, ఈవిడ కూడా అలాంటి నీచ బుద్ధులే ఉన్నారన్నమాట. అబద్ధాలు చెప్పడం, మోదీని అవమానించడం, ఇదే పనిగా పెట్టుకున్న రాహుల్ ఫిరోజ్ ఖాన్ గాంధీ, మళ్ళీ ఆవిడ ఫ్రెండ్ ఈవిడ తులసి చందు. ఏముంటుంది వినండి ముందు. నేను ఫేక్ నెరేటివ్ స్ప్రెడ్ చేయడంలో ఎంత ఎక్స్పర్ట్ అంటే అండి, అదానిని బీజేపీని లింక్ చేస్తా అండి. కానీ అదే అదాని తెలంగాణలో 12,000 కోట్లు, The Revant Reddy government in their 12,400 crores with Adani Group. ఛత్తీస్గఢ్ లో 25,000 కోట్లు, రాజస్థాన్ లో 18,000 కోట్లు పెడితే నేను మాట్లాడండి. బికాస్ ఐఎమ్ తమలాపాక్ చంద్ అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. బాంబు దాడి జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే భూటాన్ పర్యటనకు వెళ్ళిపోవడాన్ని మనం ఇక్కడ క్వశ్చన్ చేయాలా వద్దా? అక్కడ క్వశ్చన్ చేయాలన్నా? ఏమైనా క్వశ్చన్ చేస్తావు? భూటాన్కి ఎందుకు పోయావు? ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా, ఇక్కడ ఢిల్లీ ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది, అక్కడికి వచ్చి అంతా విచారించాలి కదా, అక్కడంతా చూడాలి కదా, ఎవరెవరు పీనికలు పడవి, ఎవరెవరు చచ్చారు, అక్కడ ఉన్నవే లేదా బాడీలు, ఎంతమంది ఎలా చచ్చారు, అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలా? ఏమైనా ప్రశ్నించాలి? ప్రశ్నించి నీవు ప్రశ్నించి సాధించేది ఏం లేదే. నీ కడపలో ఉన్న విషయాన్ని కక్కడం తప్ప భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మేల్కొన్నారు. అందరూ దేశం గురించి, చరిత్ర గురించి, ప్రతి దాని గురించి తెలుసుకుని ఇప్పుడు ప్రతి రాజ్యంలో బీజేపీ, మోదీ గవర్నమెంట్ని వెన్నుకుంటున్నారు. మీరు ఎంత పీక్కున్నా, ఎంత గీక్కున్నా ఏం పీకేది లేదు తులసి చందు. చేస్తాండి బికాస్ ఐఎమ్ తమలాపాక్ చందు అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. బీహార్ లో భూటాన్ రాజధాని థింపూ వెళ్ళి అక్కడి నుంచి ఈ దాడి మీద మోడీ మాట్లాడారు. आज पूरा देश उनके साथ खड़ा है.
मैं कल रात भर इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था, विचार विमर्श चलता था। నేను చాలా బరువెక్కిన హృదయంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆయన అన్నారు. ఎందుకు అంత బరువెక్కిన హృదయంతో వేరే దేశానికి వెళ్ళడము? తులసి చందు, నీకు హిందీ వచ్చా లేదా? హిందీ రాకుంటే ముందు హిందీ నేర్చుకో. మోదీ గారు అక్కడ ఏమన్నారు? నేను బరువెక్కిన హృదయంతో ఇక్కడ వచ్చానని అన్నాడా? ఎక్కడన్నాడు అక్కడ? मैं कल रात से इस घटना के बारे में सोच के एजेंसियों के पास और जो संबंधित अधिकारियों के पास मैंने बात की है, पूरा देश उनका साथ है कैसे చెప్పాడు. నేను బరువెక్కిన రుజువు నుంచి ఇక్కడికి వచ్చానని ఎక్కడ చెప్పాడు? భరే అబద్ధాలే చెప్పడమా? ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం పీకడు లేదులే, ఏం పీకెదురు లేదులే. రీసెంట్ గా మా రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గురించి మాట్లాడారు కదా అండి, దాని గురించి నేను ఫుల్ ప్రాపగండా రాహుల్ గాంధీ గారు వీడియో పెట్టిన విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 2 hours కి నేను వీడియో పెట్టేస్తాను పని చేసుకోరా బేవకు సపోర్టివ్ గా. కానీ ఆ ఓట్ చోరీకి యూజ్ చేసిన డేటా ఫాల్స్ డేటా అని చెప్పినప్పుడు और आज इसके लिए माफी मांगी और बताया कि गलत इन्फॉर्मेशन मेरे से पोस्ट हुआ। సిఎస్డిఎస్ హెడ్ ని వచ్చి బయట చెప్పానండి, ఎందుకంటే నాకు హాఫ్ అండ్ అబద్ధమైన నెరేటివ్ స్ప్రెడ్ చేయడమే ఇష్టం అండి. ఏం జనరా మీది? బికాజ్ ఐఎమ్ తమలాపాక్ చందు అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. ఇలాగే రాహుల్ ఫిరోజ్ ఖాన్ గాంధీ గారు మోదీ మీద అబండాలు మోపాడు. ఓటు చోరీ గద్దె చోరీ అని. నువ్వు కూడా ఆ ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీని సపోర్ట్ చేశావు. ఏం బీకారు? రాహుల్ ఫిరోజ్ ఖాన్ గాంధీ ఏం బీకాడు? బీహార్లో కుక్క చావు చచ్చాడు. ప్రజలకు తెలియదు అనుకున్నారా ఎవరు ఎలాంటి వాడు అనేది? ప్రజలు బీహార్లో కుక్క దెబ్బ కొట్టారు. మీరు ఎన్ని అబద్ధాలు ఆడితే అంత మీ నెరేటివ్, అబద్ధాల నెరేటివ్ ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు అప్పటిలాగా కాదు, ఇప్పుడు ఇంటర్నెట్ జమానా ఇది. ఎవరు ఎక్కడ ఉచ్చబోస్తారు, ఎవరు ఎక్కడ ఉమ్ముస్తారు, ప్రతి ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టాడు మోదీ. స్మార్ట్ ఫోన్ ఎందుకు పెట్టాడు మోదీ? ప్రతి ఒక్కరికి ప్రతి మెసేజ్ తెలియాలని. మీ కడపల విషయము అప్పుడు ఇంటర్నెట్ లేనప్పుడు నడిచిపోయింది. ఇప్పుడు మీ కడపలో ఉన్న విషయము అందరికి తెలుస్తుంది. అందుకే బీహార్లో కుక్క చావు దెబ్బ కొట్టారు. మేము ఎక్కడో 100, 140, 130 వస్తాం అనుకుంటే మీ ఎన్డీఏ ఒకటేసారి దిమ్మ తిరిగే రిజల్ట్ ఇచ్చింది బీహార్ పబ్లిక్ 200 మీద. అర్థం ఇంత చేసిన కూడా అర్థం కాదు కదా. కక్కండి, విషయం ఎంత కక్తారు కక్కండి. దేశంలో బాంబు దాడి జరిగినప్పుడు అదేమి అవాయిడ్ చేయలేని ఏదో పెద్ద ప్రపంచ దేశాల నేతలందరూ సమావేశం అవుతున్న ఒక పెద్ద సమావేశమేం కాదు కదా. అంటే పెద్ద సమావేశం ఉంటేనే పోవాలనా? అంటే నీవు చెప్పే అర్థం ఏంటి? ఇప్పుడు అక్కడ పెద్ద ప్రపంచ నేతలందరూ కలుస్తుంటే అక్కడ పెద్ద సభ ఉండంటే ఇక్కడ ఎంతమంది చచ్చినా ఎన్నిసార్లు బాంబ్ బ్లాస్ట్ అయినా అప్పుడు వెళ్ళొచ్చా నీ ప్రకారం? సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈవిడ దృష్టిలో పెద్ద సభ ఉంటే ప్రపంచ నేతలందరూ కలుస్తుంటే అప్పుడు మన భారతదేశంలో ఎన్ని చోట్లైనా బాంబ్ బ్లాస్ట్ అయినా ఎంతమంది చచ్చినా అప్పుడు నువ్వు పోవాల్సింది అంటే చెప్తుంది చూసింది. అర్థమైంది కదా? వీళ్ళ నెరేటివ్ ఎలా ఉంటుంది? చిన్నది పెద్దది అంటే పెద్ద సభ ఉండే మాత్రం అప్పుడు ఎంతమంది అయినా చచ్చిపోయి ఇక్కడ అప్పుడు మీరు వెళ్ళినా తప్పు కాదు అంటుంది తులసిచంద్. ఓకేనా? వినండి. అది నేను చెప్పానండి, నేను జస్ట్ గుడ్డిగా సపోర్ట్ చేస్తానండి ఎవరికి? రాహుల్ గాంధీ గారికి. ఎందుకంటే ఆయన యువ నేత. अगर राहुल गांधी मैच्योर्ड हो गया 55 साल में तुम मैच्योर्ड होने का 55 నాకంటే తక్కువనే కదా. నేను సపోర్ట్ చేస్తాను బికాజ్ ఐఎమ్ తమలాపాక్ చందు అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఇదండి ఈరోజు తులసి చంద్ గురించి వీడియో. మళ్ళీ మీ వీడియో గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి తప్పక. మళ్ళీ తులసి చంద్తో నెక్స్ట్ కౌంటర్ వీడియోలో కలుసుకుందామండి. అప్పటి వరకు చెప్పండి జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.